హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి కూలీ. ఆఫ్నే చూశాను, బట్ లేట్ రివ్యూ ఇస్తున్నా. మూవీ అయితే నాకైతే ఓకే అనిపించింది. అంటే అది కూడా రజనీ సార్ వల్లనే. ఎందుకు అనేది నిమిత్తుడు తెలుసుకుందాం. స్టోరీ లైన్కి వచ్చేస్తే సత్యరాజు గారు చనిపోతారు. అండ్ చంపింది ఎవరు అండ్ ఆల్సో ఎవరు అని తెలుసుకోవడం కోసం రజనీ సార్ వస్తారు. వచ్చిన తర్వాత ఏమైంది అనేది స్టోరీ లైన్. ఓకే, ఇది ఎక్కడో చూసినట్టు విన్నట్టు కూడా అనిపిస్తుంది స్టోరీ లైన్. బట్ ఎగ్జిక్యూషన్ బాగుంటుంది అనుకుని వెళ్ళిపోయా. బట్ అదే ప్రాబ్లం అయింది, ఎగ్జిక్యూషనే బాగాలేదు ఇక్కడ. పాజిటివ్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఏమైనా ఉందంటే రజనీ సార్ స్వాగ్ అండ్ ఆల్సో డ్యాన్స్, అతని పర్ఫార్మెన్స్ వల్లనే చాలా బాగుంది అనిపించింది నాకైతే. అతని వల్ల మూవీ చూడాలనిపించుకున్నాను కూడా. అండ్ ఆల్సో ఇంకోటి మ్యూజిక్. అనిరుద్ధ్ అయితే ప్రతిసారి డ్యూటీ ఎక్కేస్తాడు భయ అనిపించింది నాకైతే రజనీ సార్ అనేసరికి. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకు. సాంగ్స్ కూడా ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. ఓన్లీ సాంగ్స్ కోసం వెళ్ళాల్సి వస్తుందేమో మూవీకి అనుకున్న రజనీ సార్ అండ్ సాంగ్స్ వే బాగుంది అనిపించింది. క్యామెరాస్ ఇంతమంది పెట్టుకున్నారు, బట్ ఒక్కరిని కూడా సరిఫంగా వాడుకోలేదు అనిపించింది నాకైతే. ఓన్లీ శోభే గారే అండ్ ఆల్సో శృతి హాసన్ గారే కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ రజనీ సార్ అండ్ తర్వాత శోభే గారితే బాగా అనిపించింది. అండ్ ఆల్సో శృతి హాసన్ కూడా ఉన్న దాంట్లో బాగానే అనిపించింది. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అంటారా, అంతగా యూస్ చేయలేదు అనుకుంటా. ఉపేంద్ర గారు ఉన్నారు, అమెరికా గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, బట్ ఇంతమందిని యూస్ చేసుకోలేపారు అనిపించింది నాకైతే. అసలు అమెరికన్ క్యామీ అయితే అస్సలు అనుకోవట్లేదు అంతలా ఉంటుందని. ఇంకా నాకు తెలిసి సోల్మన్స్ క్యారెక్టర్ అయితే బాగుంది, బట్ ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. ఏదో పైన రాసేసారు వదిలేసినట్టు అనిపించింది నాకైతే. అంటే మనకి ఎక్స్ప్రెస్ చేసినట్టుగైతే అంతకేం అనిపించలేదు. మీరు కూడా చూసాం, మీకు ఎలా ఉందంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మూవీ రివ్యూ కన్సెంట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.